Star. Star. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. 100 కోట్లు ఇచ్చిన ట్విట్టర్ చూస్తే వచ్చే హై రాదు. రోజు రోజుకి నా కళ నిజమవుతూ వస్తుంది. నా ఆశయం, అభిలాష ఏదైతే ఎప్పటి నుంచో కోరుకున్నానో అది ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అసలు ఆ హై ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ సిరీస్ మొదట్లో చెప్పేవాడిని, మన యువత చేసే బానిసత్వానికి ఎవరైనా శాలరీలు ఇచ్చి ఒక సిస్టమ్ లా ఫామ్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని. అది ఈ రోజు భాయ్ అల్లు అర్జున్ చేయడం చూసి నేను భాయ్కి ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ భాయ్. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ కింద ఆఫ్రికా వాళ్ళు స్లేవరీ చేస్తే డబ్బులు ఇచ్చేవారు కదా, ఆ రోజులు గుర్తొచ్చాయి. ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ సేఫ్ హ్యాండ్స్ అనే విషయంపై నాకు చాలా గట్టి నమ్మకం వచ్చింది. అసలు ఈ విషయం ఏంటో చూసే ముందు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ ఇవన్నీ చేసేస్తే నా హ్యాపీనెస్ డబల్ చేసిన వాళ్ళు అవుతారు. చేశారా? రండి స్టార్ట్ చేద్దాం. వాడికి ఎందుకు ఆనిస్తున్నావు? రే నీకు ఆనిస్తున్నాడు వాడు. అయ్యో అట్లాంటివన్నీ ఆనించుకోకు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద ముందుగా న్యూస్ ఏంటో చూసేద్దాం. హిందూయిజం నుంచి వేరే రిలీజన్ కన్వర్ట్ అయితే ఎస్సీ ఎస్టీ స్టేటస్ పోతుందనే జడ్జిమెంట్ మీద రివ్యూ పిటిషన్ వేస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది. E20 పెట్రోల్ వాడడం వల్ల వెహికల్ మైలేజ్ 6% దాకా తగ్గిపోవచ్చని పార్లమెంట్ లో నితిన్ గడ్కరీ గారు చెప్పారు. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం కర్ణాటకలో 18 to 25 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళలో 7,000 మందికి HIV ఉన్నట్టు గుర్తించారు. దీంతో కాలేజెస్ లో HIV టెస్టింగ్ మ్యాండేటరీ చేశారు. వాళ్ళ కన్సెంట్ లేకుండా అయితే చేయరంటలేండి. నెక్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ స్కూల్స్ లో వీక్ ఒకసారైనా చికెన్ బిర్యానీ పెట్టాలని సీఎం విజయ్ గారు ఆలోచిస్తున్నారంట. నెక్స్ట్ సీనియర్ నటి పావలా శ్యామల గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఇంతకీ ఆవిడకి ఆ పావలా అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ టైగర్స్ మనకు మాత్రం ఆరెంజ్ గా కనిపిస్తాయి ఎందుకంటే ట్రైక్రోమాట్స్, కానీ జింకలకి పందులకి గ్రీన్ గా కనిపిస్తాయి ఎందుకంటే అవి డైక్రోమాట్స్ అంట. నెక్స్ట్ ఎస్కేఎన్ వచ్చి మెగా యూత్ ఫోర్స్ అనే అసోసియేషన్ పేరుతో ఎవ్రీ ఏరియాకి ఫ్యాన్స్ ని కన్వీనర్స్ గా, జాయింట్ కన్వీనర్స్ గా అపాయింట్ చేశారు. ఎందుకంటే ఒక అద్భుతం జరిగే ముందు ఎవరో నమ్మరు, జరిగిన తర్వాత ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఉందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. సీడ్ యాక్సిస్ రోడ్ అనేది రోడ్ విస్తీర్ణం పెద్దదా? ఎవరు అన్నా? పోలీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అద్భుతంగా సెక్యూరిటీ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఇక్కడ నన్ను ఎవరు ఏం చేయరు, మీరు అందరూ వెళ్ళండి, బయటికి వెళ్ళండి, रोड पार्टी नड़ोंडी। आज का दिन मेरे लिए भी बहुत खुशी का है कि कल रात को 8 बजे मैंने जो फाइल है उसके ऊपर साइन किया कि 100% इथेनॉल 108 కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. డాక్టర్లు కూడా తగు మాత్రం తాగితే మద్యం మంచిదని చెప్తారు. రేషన్ కార్డు పెట్టి సెక్రటరియట్లో అన్ని చోట్ల కూడా మీరు ఒక్కొక్క పెగ్గు పెట్టండి, తప్పే ఉంది. క్యాపిటల్ ఫర్ వాట్? క్యాపిటల్ అంటే హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీస్ కోసం ఒక క్యాపిటల్ కావాలి అంతే. దాన్ని ఐఎమ్ నాట్ ఎ రీడర్, ఐఎమ్ ఎ లీడర్. ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో ఐఎమ్ నాట్ రీడింగ్, ఐఎమ్ నాట్ రిఫరింగ్ ఎనీ పేపర్. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మీకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎర్ర బస్సు రాదని చోట ఎయిర్ బస్ వచ్చింది. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా?
ఇంకా నెక్స్ట్ న్యూస్, అసలు సీజేపీ ప్రొటెస్ట్ మొత్తం అయిపోయాక అప్డేట్స్ ఏం జరిగాయో చూద్దాం. రిజర్వేషన్ బచావో ఆందోళన అని ఒకటి పేజ్ పెట్టాడు, అలాగే క్యాస్టిజం హటావో మూవ్మెంట్ అని ఇంకోటి పేజ్ పెట్టాడు. నీట్ పేపర్ లీక్ కేసు డిస్కషన్ కోసం ఫస్ట్ హియరింగ్ పెడితే సిబిఐ తరపు నుంచి లాయర్ గానీ ఆఫీసర్ గానీ ఎవరు రాకపోవడంతో హియరింగ్ పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇంపార్టెంట్ 1 AM అప్డేట్, మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు కలిసి ఎవరి మీద ఎఫ్ఐఆర్స్ ఉండవు, ఏం యాక్షన్ ఉండదు, అలాగే అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా రిలీజ్ చేసేస్తామని హామీ ఇచ్చారు అని సౌరవ్ దాస్ చెప్పాడు. దీంతో హీ కేమ్ ఫ్రమ్ US, హీ ఇన్స్టిగేటెడ్, హీ ate like pig, got stomach upset, got typhoid, now going back to US, take him into custody అని, అలాగే ఆపరేషన్ సింధూర్ మీద కూడా జోక్ లేసాడు, నెవర్ ఫర్గెట్ నెవర్ ఫర్గివ్ అని. US వెళ్ళిపోతున్న అభిజిత్ దిప్కే మీద మోదీ ఫ్యాన్స్ కోపడ్డారు. ఈ సందర్భంగా ఉమర్ ఖాలిద్ కెన్ ఈట్ 1000 దిప్కే ఇన్ బ్రేక్ఫాస్ట్ అని వేస్తే ప్లీజ్ డు నాట్ డౌట్ ద ఈటింగ్ కెపాసిటీ ఆఫ్ దిప్కే అని ఒకడు. అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ కి రేపటి వరకు టైం ఉంది చూసుకోండి అని సౌరవ్ అంటే నా బ్లడ్ బాయిల్ అవుతుంది, గవర్నమెంట్ కి టైం ఇవ్వడానికి వీడవుడు అని ఒకడు. ప్రొటెస్ట్ లో అరెస్ట్ అయిన హిస్టరీ షీటర్స్ కి క్రిమినల్స్ కి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వమని సుప్రీం కోర్టుని అడిగితే రిజెక్ట్ చేసింది. దీనికి వీ డు నాట్ యాక్సెప్ట్ దిస్ అని సౌరవ్ అంటే నువ్వెవడిగా రిజెక్ట్ చేయడానికి అనొకడు. పిఎం మోదీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కోసం వస్తే నో దిప్కే అండ్ సౌరవ్ దాస్ అనొకడు ఇలా హేళన చేయగా, మోదీ గారు అమ్మగారిని తిట్టినందుకు రుచికా సింగ్ అనే అమ్మాయిని అరెస్ట్ చేస్తే మరి ఆడవాళ్ళని తిట్టిన బీజేపీ ఐటీ సెల్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారని దీప్కే అడిగాడు. దీంతో బీజేపీ ఇస్ థ్రెటనింగ్ మీ టు జాయిన్ బీజేపీ, ఐ విల్ నెవర్ యాక్సెప్ట్ అని అంటే ముఖేష్ అంబానీ ఇస్ థ్రెటనింగ్ మీ టు ట్రాన్స్ఫర్ ఆల్ హిస్ మనీ టు మై అకౌంట్, ఐ విల్ నెవర్ యాక్సెప్ట్ అని ఒకటి జోక్ వేశాడు. దీంతో సౌరవ్ వచ్చి ఎవరిని అరెస్ట్ చేయరని హామీ ఇచ్చారు, ఇలా చేస్తే మేము మళ్ళీ ప్రొటెస్ట్ కి దిగుతామని ఎస్ఏ వేశాడు. అలాగే SFI జాయింట్ సెక్రటరీని అరెస్ట్ చేసినందుకు తమకు ఏమైనా అయితే మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తామని ఇంకోడనగా, పోలీసు వాళ్ళకి దెబ్బలు తగిలినందుకు గాను మేము జంతర్ మంతర్కి వచ్చి ప్రొటెస్ట్ చేస్తామని రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్స్ అన్నారు. అలాగే X లో ఈ ప్రొటెస్ట్ మీద గానీ ఎవరి మీద అబ్యూజివ్ డెరోగేటరీ కంటెంట్ గానీ అన్ని రిమూవ్ చేయమని ఢిల్లీ పోలీస్ X టీమ్ కి లెటర్ రాశారు. దీంతో PM వచ్చి పర్లేదు ఇలాంటివన్నీ మామూలే, నేను ఈ యూత్ ని క్షమిస్తున్నా, అందరం కలిసి ముందుకు పోదాం అని వీడియో పెడితే స్టూడెంట్స్ కి అపాలజైజ్ చేయమంటే స్టూడెంట్స్ నే ఫర్గివ్ చేస్తున్నా అని చెప్తున్నాడు, వాట్ ఎ మ్యాన్ అని అన్నారు. దీంతో ఆ వీడియో కింద యువర్ స్కిన్ ఇస్ బ్రైటర్ దాన్ ద కంట్రీస్ ఫ్యూచర్ అని దీప్కే కామెంట్ చేస్తే నీలాంటి వాళ్ళు యూత్ ని మ్యాన్పులేట్ చేస్తున్నారు కాబట్టి మన దేశం ఇలా ఉందని ఈ సెగ్మెంట్ క్లోజ్ చేశాడు. విరాట్ కోహ్లీ के लिए कोई मैसेज? विराट कोहली के लिए या प्रोटेस्ट बाहर रह रहे, यूके में रह रहे, हमें जितना लग रहा है कि बहुत स्पाइन कम बचा है लोगों के अंदर. George Soros funded me 100 rupees to take a cab to Jantar Mantar Delhi. 100 rupees was funded by Nepal for me to take a cab back home. Basically ये अभी क्या चल रहा है यार, this protest is for educational reform. हमारा एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रसाद, उसका रेसिग्नेशन. नीला टॉयलेट के लिए और लाल बाथरूम के लिए पेश है काला है. मैंने आर्मी वालों के साथ एक वीडियो बनाई थी जिसमें मैंने ये बोला था कि नीला टॉयलेट के लिए, लाल वॉशरूम के लिए, जो कि आई नो बहुत गलत है. 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. సీరియస్ స్టఫ్ అయిపోయింది, ఇప్పుడు మనం మీటర్లోకి వచ్చేద్దాం. లెట్ స్టార్ట్ విత్ రివర్స్ పంచ్. రామాయణ పార్ట్ 1 లో క్లిఫ్ హ్యాంగర్ ఉంటుందని టీం అంటే రామాయణంలో క్లిఫ్ హ్యాంగర్ ఏంట్రా, రాముడు రావణుడు బ్రదర్స్ అంటారా అనొకడు. పరుగు మూవీలో స్కూటర్ వాడితో తిని మళ్ళీ వాడి స్కూటరే ఎక్కేవేంటి బాయ్ అని అడిగితే రేవంత్ రెడ్డితో తిని మళ్ళీ ఆడితోనే అవార్డు తీసుకున్నాడుగా, ఇది అంతే అనొకడు. వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీవన్ దట్ మిస్టర్ ఎన్టీఆర్ సస్టైన్డ్ అండ్ అన్ఫార్చునేట్ షోల్డర్ ఇంజరీ అండ్ టీం నుంచి ట్వీట్ వస్తే గెట్ వెల్ సూన్ అన్నాను తమన్ ఈ ఫోటో పెడితే షోల్డర్ ఇంజరీకి రీజన్ ఇదేనా అనొకడు. ఆదర్శ కుటుంబం గ్లింప్స్ కి హాఫ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఫ్యామిలీస్ విల్ ఎక్స్ప్లోడ్ ఇన్ థియేటర్స్ దిస్ విజయదశమి అని అంటే రాగడి వచ్చి దే ఇస్ ఓన్లీ వన్ తెలుగు స్టేట్, ది అదర్ వన్ ఇస్ కాల్డ్ తెలంగాణ, జై తెలంగాణ జై హింద్ అన్నాడు. వీడికి మా తెలంగాణ వాళ్ళకి సంబంధం లేదు, కావాలంటే వీడిని పర్సనల్ గా అని ఒకడంటే ఇక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదని అర్థమైంది. స్టేట్ ఆంధ్రప్రదేశ్, లాంగ్వేజ్ తెలుగు, స్టేట్ తెలంగాణ, లాంగ్వేజ్ తెలంగాణ అని అంటే ఇదంతా తెలంగాణలో టైప్ చే అన్నారు. ఇంకో దగ్గర ఆంధ్రాలో పెళ్ళి అని అంటారు, తెలంగాణలో పెండ్లి అని అంటారు, తెలుగుని చెడన్నారని అంటే
కొనికేగా పెళ్లి అని రగడి అన్నాడు. అలాగే ఇంకో దగ్గర ఆ లాస్ట్ ట్రైన్ సీన్ పెట్టి ఏ కంపెనీ రెడ్ క్రయాన్స్ ఇవి అని అడిగితే స్టార్ హీరో లేకపోతే గురూజీ మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టడం అని అంటే స్టార్ హీరోకి ఎఫర్ట్స్ ఏంటో గుంటూరు కారంకి చూసాంగా అని ఒకడు. చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కి నాగ చైతన్య వస్తున్నాడని అంటే ఇంకా నెక్స్ట్ కిరణ్ అబ్బోరం రిజెక్ట్ చేసిన స్టోరీస్ మన దగ్గరికి వస్తాయేమో అని చెయ్యి ఫ్యాన్ ఒకడు. దేనికైనా రెడీకి 42 crores వచ్చాయి, ఆ టైంలో నా మార్కెట్ పీకేఎంబీ రేంజ్ లోనే ఉండేది అని విష్ణు అంటే 2012 లో 42 crores కే ఇది పీకేఎంబీ రేంజ్ అయితే మరి 2009 లో 75 crores కొట్టిన అనుష్కది ఏ రేంజ్ అని ఒకడు. నేను పార్టీకి ఫండ్స్ ఇచ్చాను, ఫైట్ చేశాను, మీరు పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటూ జేఎస్పీ క్యాడర్ ప్యాంపర్ చేయడానికి పనిచేస్తున్నారు అని టీడీపీ సోషల్ మీడియా హెడ్ G3 అంటే మీరు ఇచ్చిన ఫండ్స్ కంటే పార్టీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఫ్రీగా తిన్న మీల్స్ ఖర్చే ఎక్కువ అని బయట టాక్ అని ఒకడు. వి మెట్ ఆన్ ట్విట్టర్ అని ఒక అమ్మాయి పెడితే లీడ్ కపుల్ ఇన్ తమిళ్ మూవీ బీ లైక్ అని ఒకడు. చెన్నై లవ్ స్టోరీకి పైరసీ అవ్వకుండా ప్రొడ్యూసర్స్ బాగా కాపాడారని అంటే మూవీ రూల్స్ రేంజ్ ఏంటి మీ రేంజ్ ఏంటి అని ఒకడు. హౌ ఐ లెర్న్ తెలుగు ఫర్ సంగీతం అని అహిల్య పెడితే వెల్ డన్, నౌ డోంట్ డూ ఇట్ అగైన్ అని ఒకడు అన్నాడు. జస్ట్ ఫర్ దిస్ కామెంట్ ఐ విల్ డూ ఇట్ 50 times అగైన్ అని అంటే ఐ వాంట్ యూ టు డూ 10,000 times అగైన్ బట్ నాట్ విత్ దట్ గేటెడ్ కమ్యూనిటీ యాక్సెంట్ అని ఒకడు. కొరియన్ కనకరాజ్ ట్రైలర్ రిలీజ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ట్రైలర్, పక్కాగా మూవీ రూల్స్ లో ఎంకరేజ్ చేయాలని ఒకడు. స్పైడర్ మ్యాన్ ఎవరి కోసం చూస్తావురా, చనిపోయిన ఆంట్ మే కోసం అని ఉన్న మీమ్ కి జియో హాట్ స్టార్ వచ్చి మళ్ళీ ఇంకొకసారి మా గుండెల్ని తాకిపోండి ఆంట్ మే అని పెడితే మీ పాదం మోపక అవెంజర్స్ దరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక నా గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనసుతో మా ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రాన్ని ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత, సదా మీ ప్రేమకు బానిస పీటర్ పార్కర్ అని ఒకడు. బాసింగ బాలాలు సాంగ్ పెట్టి ఇస్ దిస్ సాంగ్ అవైలబుల్ ఇన్ తెలుగు అని అడిగితే రాగడి వచ్చి తెలంగాణ అంటారు ఈ భాషని, డిమాండ్ బట్టి తెలుగులో కూడా డబ్ చేస్తామని, అలాగే లూప్ లా ఇంటున్నా వాట్ ఏ సాంగ్ బాయ్ అని అంటే ఆ ఇను, అలానే దూడను కూడా ఈను అని ఒకడు. అజింక్య రహానే క్రికెట్ నుంచి రిటైర్ అయిపోతే వాట్ ద ఫక్ ఈజీలీ కుడ్ హావ్ ప్లేడ్ ఫ్యూ మోర్ ఇయర్స్ మ్యాన్, వాట్ ఎ లెజెండ్ అని అంటాం అనుకున్నా ఏంట్రా, ఎడిలైట్ 74 స్టిల్ హర్ట్స్ మాకేడే అని ఒకడు. అరుదైన వృక్షజాతి మొక్కకి క్రోటాన్ ఉబ్బలమడు గెన్సిస్ అని DCM గారు నామకరణం చేస్తే జగన్ అయితే వైఎస్ సుబ్బరోలరెడ్డి అని పెట్టేవాడు అని ఒకడు. న్యూ ఎరా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ జో రూట్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అని అంటే RIP బ్యాస్ బాల్ వెల్కమ్ డాట్ బాల్ అని ఒకడు. బాబు పుట్టినరోజుకి హైదరాబాద్ లో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేసుకుంటున్నాను అంటే మీకు పిల్లలు ఉన్నారా అని అడిగాడు. మహేష్ బాబురా లుచ్చా అని ఒకడు. గుంటూరు కారం దోశ అంటే ఫ్రెండ్స్ సినిమా లాగా ఉండకపోతే చాలు అని పెడితే ఫ్యామిలీస్ కి నచ్చుద్ది అని ఒకడు. పీకే రీసెంట్ ఫోటో పెట్టి కొంచెం కోమ్ చేసుకొని రావచ్చుగా అంకుల్ అని పీకే ఫ్యాన్ అంటే మోదీ కోమ్ చేసాడులే అని ఒకడు. వైసీపీ అధికారంలోకి వస్తే భోగాపురం పక్కన ఇంకో ఎయిర్పోర్ట్ కట్టి దానికి వైఎస్ఆర్ పేరు పెడతామని అంటే ఏంట్రా ఈ మొరటి పనులు అని చెప్పి ఈ సెగ్మెంట్ క్లోజ్ చేశాడు. మొన్న ఆఫ్లైన్లో ఒకటి చెప్తా మీకు. మొన్న వైజాగ్ షో చేసినాను కదా, ముందు ఒక అంకుల్ వచ్చిండు, వాళ్ళ వైఫ్ని ఇంట్లోనే పెట్టేసి వచ్చిండు, కుక్కర్లో కాదు. కొండలలో నెలకొన్న కోనేటి. అరే మా వాడు వస్తున్నాడు రా. అరే ఆ ముస్లింతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? అరే జై శ్రీరామ్. అరే అస్సలం వాలేకం. ए भाई हिंदी बोलते हो कि मराठी? हिंदी बोलता है? अबे चूतिया इधर क्या गाड़ी मारने वाला क्या गाड़ी? तेरे वजह से हो रहा पूरा ट्रैफिक झाटू. కిరణ్ చాలా అమాయకుడిగా కనబడతాడు కానీ పిఆర్ టీం చాలా గట్టిది, పిఆర్ టీంతో హిట్ కొట్టారంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? పిఆర్ టీంతో హిట్ కొట్టేటట్లయితే ప్రతి సినిమా అందరూ కొట్టాలి కదండి. అంటే నేను అదే అంటానండి, ఎప్పుడు ఏదో సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో అనాలి, ఒక మాట అనాలన్న థింగ్ అయితే అనొద్దండి. పర్లేదు అన్న ఆన్సర్ చేద్దాం, పర్లేదు తప్పేముందన్న. అయ్యో సార్ అన్న ఆన్సర్ చేద్దాం తప్పేముంది, కెమెరా అయితే తిప్పండి అన్న ఆన్సర్ చేద్దాం ఏం కాదు. Anticipation, a little bit of nervousness also because you worked so hard on it for so many years. తీస్తూ నేషనల్ అవార్డులు తీసుకుంటూ ఈ సినిమాకు కూడా కనీసం 4 నేషనల్ అవార్డ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో I remember I was playing a game with my 9-year-old son John Leslie, and I beat him 10 straight games in a game called Connect 4. And finally I said, John Leslie, I'm bored, I don't want to play you anymore. And I got up, I said, I'm ready to go to sleep now. John Leslie said, no, you can't go now, Dad. I said, why? He said, it's not over until I win. லிங்கா சின்ன வயசு இருக்கும்போது அவர் கூட உட்காந்து நான் வீடியோ கேம் விளையாடுவேன்.
2 கேம் நான் ஜெயிப்பேன், 1 கேம் அவர் ஜெயிக்க விட்டுருவேன். ஒரு நாள் நான் நினைச்சேன் கண்டினியூஸா இன்னைக்கு நம்ம ஜெயிப்போம், அவர் என்ன பண்றாரு பாக்கலாம். அன்னைக்கு ஃபுல்லா நான் ஜெயிச்சுக்கிட்டே இருந்தேன், அவர் தோத்துக்கிட்டே இருந்தாரு. ஒரு டைம்ல எனக்கு டயர்ட் ஆயிடுச்சு. நான் அப்படியே மெதுவா எந்திரிச்சு, போதும்பா நாளைக்கு விளையாடலான்னு, எங்க எந்திரிக்கிறீங்க, உட்காருங்க அப்படின்னாரு. ஏன் அப்படின்னு கேட்டேன். நான் இன்னும் ஜெயிக்கலையே அப்படின்னு அவர் சொன்னாரு. ఈ రేంజ్ లో ఉన్నటువంటి సినిమా మా రాజేష్ గారు అంటే ఒక కొంతమందికి పడదు, కొంతమందికి అని కూడా అనకూడదు, ఒక పనికి మనోడికి పడదు. నువ్వే కదా నేనంటేనే నువ్వే కదా, అతో ఉంది నువ్వే కదా ఊపిరిగా. మనల్ని ఎవరు రాపేదే నువ్వు. స్పైడర్ మ్యాన్ ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్లాప్ అండి, సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. సో ఓవరాల్గా యావరేజ్ ఫ్లాప్. రావణ చెప్పురా రావణ, మళ్ళీ సీతను కిడ్నాప్ చేయమని. వీ లివ్ ఇన్ ఎ ఫిజికలీ గ్రోయింగ్ వరల్డ్. పెరుగుతూ కొద్దీ నాకు ఒక విషయం అర్థమైంది, మనకేమైనా అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది నా లైఫ్లో సీతారా. సీతాకేమైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ రా. చెప్పు మళ్ళీ కిడ్నాప్ చేయమని. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిస్ట్గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? స్పైడర్ మ్యాన్ అనే సినిమా కూడా వస్తుంది. స్పైడర్ మ్యాన్ సినిమా చూడకండి అని చెప్పి అంత పెద్దోడిని అయితే కాదు నేను. స్పైడర్ మ్యాన్ సినిమా చూడండి, చూశాక డెఫినెట్లీ న్యూటన్స్ థర్డ్ లా సినిమా చూడండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, రేపు పొద్దున్న డౌన్ ద లైన్ అరే స్పైడర్ మ్యాన్ సినిమా వల్ల మీ సినిమా చూడలేకపోయానరా అని అనేది నాకు వినాలని లేదు. సో బెస్ట్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అవర్ ఆన్ కంటెంట్. సమరములో చూకగా చాకచక్యము నీదేగా, సరసములో On a scale of 1 to 10, how much would you rate yourself in terms of intelligence? 9.5. What is 80 divided by half? 80 divided by half 40, obviously. I'm a BTech student. उसमें तो बहुत maths होती है. Exactly. Okay. I'm a BTech student. Through social media, was that really necessary? It's my social media. I decide what to post. I was not venting it out. I was just talking about a transition of a woman, and I feel proud that I did that. Isn't it that blaming the other side? What do you know about me? What do you know about my life? No one knows. So it's okay. It's our Instagram. We post whatever we like. ఈ హెయిర్ వచ్చేసి 7 నెలల క్రితం ఉంది. 7 నెలలది అన్న హెయిర్ స్టైల్ పెంచుకుంటున్నాడు. ఇప్పుడు సడన్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ హెయిర్ స్టైల్ ఉంది కదా, అది కావాలంట. హెయిర్ స్టైల్ పెంచకపోతే కానీ 7 నెలల జుట్టు ఒకేసారి కింగ్డమ్ అయిపోతుంది. హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, చూడండి చాలా బాగుంది. 7 నెలలు పెంచిన జుట్టు ఇప్పుడు ఒకసారి కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్, మళ్ళీ డీసెంట్ గా ఉంటది అండ్ ఫ్రీగా కూడా ఉంటది. హెయిర్ స్టైల్ అదిరిపోద్ది. నీకు కరెక్ట్ గా ఫోన్ చేసి 3 రోజులు అయింది తెలుసా. ఆ వీడియో వచ్చిన కాడి నుంచి అన్న నాకు ఫోన్ మీద ఫోన్ చేసి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా. అలా అయిపోతుంది సార్, నవ్వు మిగతా కూడా సార్. తెలంగాణ అంటే తాగుడు, లేకపోతే ఆంధ్ర అంటే భోజనం, ఇది కాదండి. ఎవ్రీ రీజన్, ఎవ్రీ కల్చర్ హెస్ అ గ్రేట్ వాల్యూ అండి. నువ్వే కదా నేనంటేనే నువ్వే కదా, అతో ఉంది నువ్వే కదా ఊపిరిగా. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిస్ట్గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలో ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరిగేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను. ఒక బాబు అది ఇక్కడ
ఓ నువ్వే కదా నేనంటేనే నువ్వే కదా నాతో ఉంది నువ్వే కదా ఊపిరిగా. ఇక లాస్ట్ గా మన 2 మెయిన్ టాపిక్స్ చూసేద్దాం. ఫస్ట్ జయకృష్ణ ఘట్టంనేని సినిమా శ్రీనివాస మంగాపురం సినిమా ఈవెంట్ కి మహేష్ బాబు రాకపోయేసరికి మన మీద హేట్రెడ్ తో ఈయన్ని దారుణంగా తిడుతున్నారు పాపం అని ఒకడు. పెద్ద ఫ్యాన్స్ అయితే లిటరల్లీ ఉమ్మేస్తున్నారు. ప్రతిసారి క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ అంటే కుదరదన్నాయి. ఇలాగే సుధీర్ బాబుని ఎంజీ చేసావు. వాట్ ఈస్ ద యూజ్ విత్ యువర్ సూపర్ స్టార్ నేచర్? మీ అన్న కొడుకు తండ్రి లేనోడు, నువ్వు సపోర్ట్ చేయాలి కదా అని ఒకడు. అరౌండ్ 15 days బ్యాక్ ఈవెంట్ కి బాబు వచ్చే ఛాన్స్ ఉందని అంటే కొంతమంది రావద్దు ఏంటిది మాకు అని కామెంట్స్ చేసి ఇప్పుడు ఎందుకు రాలేదని కామెంట్ చేస్తున్నారు అని ఒకడు. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ అ బ్యాడ్ నేమ్ టు ద ఘట్టంనేని ఫ్యామిలీ అంట. ఈ ఒక్క రీజన్ చాలు నీకు సపోర్ట్ చేయడానికి అని ఒకడు. సుధీర్ బాబుకి గల్లా కొడుక్కి మంజుల కూతురికి చేయమని ఎవడు అడగలేదు. రమేష్ బాబు సన్ అంటే కృష్ణ గారి వారసుడు, కొంచెం పుష్ చేస్తే బాగుండేదని సీనియర్ ఫ్యాన్స్ అంటున్నారు అని ఒకడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా స్పాటెడ్ వాచింగ్ స్పైడర్ మ్యాన్ ప్రీమియర్ అట్ AMB సినిమాస్ అని అంటే జయకృష్ణన్ ప్రమోట్ చేయడానికి టైం లేదు కానీ ఏంటిది అని ఒకడు. ఆ ఈవెంట్ కి ఏదో ఎల్లురా నాయన, అట్లీస్ట్ బూందీ మిక్చర్ కోసమైనా ఎల్లు, మాకేంది ఇక్కడ అని ఒకడు. ఎటు ఆ బిగుసుకుపోయిన యాక్టింగ్ తో ఫ్యూచర్ మూవీస్ పై హోప్స్ ఏం లేవు, ఏదో 1-2 హిట్లు మొహాన్ని కొడితే హ్యాపీగా రిటైర్ అయిపోదాం ఉన్నాం. ఇలాంటప్పుడు ఈ వర్స్ట్ బిహేవియర్ ఏంటి? ఫ్యాన్స్ ఆర్ నాట్ హ్యాపీ అట్ ఆల్ అని ఒకడు. లాస్ట్ హిస్ బిగ్గెస్ట్ పిల్లర్ హిస్ ఫాదర్ బట్ నెవర్ గేవ్ అప్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ ఫ్రమ్ స్ట్రాస్బర్గ్ అండ్ ఆదిశక్తి, లెర్న్డ్ యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్, 8 years of martial arts and gymnastics training, very humble and dedicated, G. జయకృష్ణ, the world will know his name అని ఒకడు. ఇలా తిట్టుకుంటుండగా రిలీజ్ రోజు మహేష్ బాబు ఆల్ ద బెస్ట్ అని ట్వీట్ వేస్తే ఇప్పుడు చెప్పండి రా మళ్ళీ బాబు సపోర్ట్ చేస్తలేడని. ఇంత సపోర్ట్ చేసేటోడు ఈవెంట్ కి వెళ్ళడంటే మీరెలా నమ్మారా? మూవీ టీమ్ ప్రాబ్లం అది, బాబుదేం లేదు అని సీనియర్ ఫ్యాన్ ఎంబీ రమేష్ వచ్చాడు. అప్పుడు గౌతమ్ గడ్ లాంచ్ అయినప్పుడు FM గా లత ఎలా ఉంటుందో చూద్దురుగా ఆగండి అని ఒకడంటే పీకే ఫ్యాన్ వచ్చి డెబ్యూయే కదా ఏముందిలే అనుకున్నా బట్ పర్ఫార్మెన్స్ చించేశాడు, ఎంబీ కన్నా బాగా యాక్ట్ చేశాడు, సూపర్ స్టార్ ట్యాగ్ నీ కోసం ఎదురు చూస్తోందని వేశాడు. ఎంబీ ఫ్యాన్ వచ్చి మూవీ హిట్ అయితే క్రెడిట్ మొత్తం హీరోకే వెళ్ళాలని అంటే ఈడు మగాడైతే ఒకసారి బుక్ చేసిన టికెట్ పెట్టమనండి అని అంటే ఈ రోజు సినిమాకి వెళ్ళా, ర్యాపిడో అన్నకి పేమెంట్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయింది, పర్లేదులే బాబు తర్వాత చేయి, ముందు మూవీ చూడు, జయకృష్ణకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మనమైనా ధర్మం వైపు నిలబడి సపోర్ట్ చేద్దాం అన్నాడు అని ఈ టాపిక్ క్లోజ్ చేశాడు. కానీ ప్రమోషన్స్ స్టేజ్ మీద ఫైట్లు చేయలేం కదా, సో దానివల్ల సో యా దట్స్ వై ఐ హ్యాడ్ టు డాన్స్. నా కొడకల్లారా ప్యాన్ ఇండియా కావాలరా మీకు? ప్యాన్ కొనాలి మాది. నా కొడకల్లారా ప్యాన్ ఇండియా కావాలి మీకు. పద్మాలయ లెగసీ కూడా తీసుకోవాల్సింది నువ్వే. పద్మాలయ లెగసీ, కృష్ణ గారి లెగసీ, మహేష్ బాబు లెగసీ, మీ నాన్నది అన్నీ ఘట్టంనేని వారి ఆశయాలు అన్నీ తీర్చవలసిన అడిగి బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఇక లాస్ట్ గా మన ఎపిసోడ్ మెయిన్ టాపిక్ బాయ్ వచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫా యాన్యువల్ సమ్మిట్ కండక్ట్ చేశాడు. 900 మంది ఫ్యాన్స్ అటెండ్ అయ్యారు. ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ ఫంక్షన్ కి సంబంధించి ఏం ట్వీట్స్ వచ్చాయో చూద్దాం. బనియన్ పెట్టుకున్నారు, అది చూడండి అసలు ఎవరో పెట్టుకుంటారు అలాగా. అప్పుల్లో ఇష్టం కాబట్టి బన్నివాసం పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకునేవాడిని ఇప్పుడే అదే ఇప్పుడు పెట్టుకోవాల్సి వస్తే నేను చెప్పాను వాసు బన్నీ తీసేసి కాస్తే VASU కదా VAASU వేసుకోవాల్సి అని చెప్పేవాడు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ 3 lakhs ఫర్ ఫ్యాన్స్. ఎస్ యూ రెడ్ దట్ రైట్. ద సేయింగ్ నీకు ఏదైనా అయితే మీ హీరో రాడు, ఎందుకు రావాడంటే అంత పిచ్చి, డజంట్ ఫీల్ ద సేమ్ ఎనీమోర్ అని వేస్తే ఆ ఇన్సూరెన్స్ కాస్ట్ బిలో 50 rupees ఉంటుంది. మీరు వాడిని కలవడానికి పెట్టిన కాస్ట్ లో 1% కూడా ఉండదు అని అంటే ముష్టి 50, 150, 200 ఇన్సూరెన్స్ అంట. ఒరే అట్లీస్ట్ మా వాడు ఆలోచిస్తున్నాడు రా మా కోసం, మా మంచి కోరుతున్నాడు, ఇంటికి సేఫ్ గా డ్రైవ్ చేసి వెళ్ళండి అని ఒక మాట చెప్పి తప్పించుకోవడం కంటే ఇది బెటరే అన్నాడు. అప్పుడు నాకు తెలిసి వీళ్ళ నేమ్ మీద ఇన్సూరెన్స్ అని చెప్పి ఒక ఆఫీస్ పెట్టి ట్యాక్స్ బాయ్ సూపర్ ప్లాన్ అని ఒకడు. ఆన్లైన్ ఎడిటర్స్ బ్యాచ్ కోసం కూడా ఏమైనా మీటప్ ప్లాన్ చేయన్నా అంటే షూర్ నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తా, లిస్ట్ రెడీ చేయండి అని PR అంటే స్మాల్ అండ్ న్యూ ఎడిటర్స్ కి కూడా ఛాన్స్ ఇస్తారా అని అడిగాడు. అని ఇష్టపడి కష్టపడే ప్రతి ఫ్యాన్ కి ఆపర్చునిటీ వస్తుందని అంటే మెగా ఫ్యామిలీని ప్రభాస్ని ట్రోల్ చేసే వాళ్ళకి VIP పాస్ ఉంటదని ఒకడు.
ఫ్యాన్స్ మీట్ కి వచ్చిన వాళ్ళకి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాడు బన్నీ అన్న. వాట్ ఏ మ్యాన్ అని ఒకడు. హాఫ్ ఆఫ్ ఫ్యాన్ మీట్ డ్రెస్ కోడ్ బ్లాక్ అండ్ బ్లాక్, హైట్ 5'5" ఇంచ్ ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఐడి కార్డు వాటర్ బాటిల్, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అని అడిగితే ఇంత ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ చేస్తారో అని హైట్ ఉన్నోడు ఫోటో పెట్టి ఒకడు. జియో హాట్ స్టార్ వచ్చి మన ఆర్మీ అంతా ఇక్కడే ఉంది కదా బాయ్ అని అన్నాడు. అయితే ఆఫా ఈవెంట్ సక్సెస్ అయ్యాక ఇంకో స్టార్ హీరో కూడా ఇలాంటిది ప్లాన్ చేస్తున్నాడని వేస్తే ప్రభాస్ డూప్ కిరణ్ రాజ్ వచ్చి నేనే అని ట్వీట్ వేసాడు. నెక్స్ట్ ఫ్యాన్స్ మీట్ క్లిప్స్ తో మంచి బీజిఎంస్ యాడ్ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి అని మీమ్ పేజ్ గ్రూప్స్ లో వచ్చింది. రెస్పెక్ట్ ఈజ్ ఎర్న్డ్ నాట్ బెగ్డ్ అని ఒకడు. సీనియర్ ఫ్యాన్ ఐకాన్ వచ్చి ఇక నుంచి ఎవరి మీద ట్రోల్స్ వేయను, ఓన్లీ బాయ్ కి స్లేవరీ చేస్తాను, సారీ టు ఆల్ హీరోస్ అండ్ ఫ్యాన్స్ ఎస్పెషలీ ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ద బిలో గై హాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫా విత్ ఇమీడియట్ యాక్షన్ ఫర్ వైలేటింగ్ రూల్ నెంబర్ 3, మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్ ఆఫ్ 3 feet at all times. రూల్ నెంబర్ 38, నో సడన్ మూవ్మెంట్స్ ఆర్ లౌడ్ అవుట్ బర్స్ట్స్ ఆఫ్ ఎనీ కైండ్, హై ఎనర్జీ ఎరాటిక్ డిమీనర్ ఇస్ బ్యాండ్ అని ఒకడు. ఒక సీనియర్ ఎడిటర్ ని ఈవెంట్ కి పిలవకపోయేసరికి నో మోర్ ఎడిట్స్ ఫ్రమ్ మై సైడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్, సైనింగ్ ఆఫ్ అని వెళ్ళిపోయాడు. పీబీ ఫ్యాన్ వచ్చి ఫ్యానిజం ని కార్పొరేట్ చేసేసాడని అంటే CTC 4 lakhs అంట, వేరియబుల్ పే కూడా ఇస్తున్నాడు అని ఒకడు. ఇవాళ స్టోరీలు పోస్టులు చూసి ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ కాల్ చేసి బాయ్ ఫ్యాన్ అవడం మీరు చేసుకున్న అదృష్టం రా, ఎవరో పరిచయం లేని మనిషి వచ్చి పక్కన కూర్చుంటేనే ఏదోలా ఉండిద్ది, అలాంటిది ముద్దులు పెట్టించుకుంటున్నాడు, ఐ లవ్ యూ అని ఒకడు. ఎంబీ ఫ్యాన్ వచ్చి కుళ్ళొస్తుంది బాయ్ ఫ్యాన్స్ ని చూసానంటే V1 అని ఒకడు. అంటే దానికి అదృష్టం ఎందుకు, హీరోకి ఫ్యాన్ బేస్ తక్కువ ఉంటే పాసిబులే, తేజ సజ్జా ఆర్ కిరణ్ అబ్బోరింగ్ ఫ్యానిజం చేస్తే ఇంకా ఎక్కువసేపు ఎక్కువ ఫొటోస్ దిగొచ్చు అని పీబీ ఫ్యాన్ సమా అన్నాడు. హేటర్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ కి బాయ్ క్లియర్ కట్ మెసేజ్ అని అంటే ఒక Tier 1 హీరో హేటర్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ అంటూ మాట్లాడడం ఏంట్రా అని అంటే ఏమనాలి మరి, నా మీద ఏడ్చే కొడుకులకి అనాలా అని అంటే రూల్ నెంబర్ 1 ఆఫ్ ఫ్యాన్ క్లబ్ తగ్గేదే లే అని నెట్ఫ్లిక్స్ పెడితే థ్యాంక్ యూ అని N క్యాపిటల్ పెట్టాడు బాయ్. దానికి మీకు స్వాగతం అని AA పెట్టి రిప్లై ఇస్తే రీసెంట్ గా ఎంబీ ఫ్యామిలీ నుంచి ఎవడో డెబ్యూ అయ్యాడు కదా ఆడు కూడా దేకడి ఇలాంటి పోస్టులు అని టాపిక్ క్లోజ్ చేశాడు. పాట పాడదా మౌనం, పురి విప్పి ఆడదా ప్రాణం, పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా, అచ్చేసుకుంటా నిన్ను నా మీనా. గెలికి చూడు తమ్ముడు నన్నలా, నిన్ను నరకకుండే అడుగు నడి గల్లిలా, మొడ్డ వెనకడిగేదేది లేదు రొల్లిలా. హాయ్ గాయ్స్, మాటలు రావట్లేదు, డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అంతే. నింపేసుకుంటా నిన్ను నాలోనా, అచ్చేసుకుంటా నిన్ను నా మీనా. ఎవడం నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు, నచ్చలేదా వదిలే. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్, హైప్, సబ్స్క్రైబ్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటాం మరి, బాయ్. అడిగాను రెడ్ బుక్ ది పంపించా స్క్రీన్ షాట్, ఎవడంటే ఎవడని అడిగారు. అది 80% ఆఫ్ ద రోడ్స్ జగన్ గవర్నమెంట్ లో ఏవైతే వేయలేదో 80% ఆఫ్ ద రోడ్స్ కంప్లీట్ చేసిన ఉన్నాయి. అవి చాలా పాజిటివ్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. నేను మొత్తం 100 అయిందని నేను అన్నట్టే, 20% ఏమన్నా అవ్వలేదేమో కానీ అంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ రోడ్స్ విషయంలో అయితే డెఫినెట్ లేదు. కానీ కంప్లీట్ అవ్వని ఉన్నాయి కొన్ని, బట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్ లేదు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ నేను బొచ్చడి చూసా రోడ్స్ మీద. మీరు మా స్పేస్ లో కూడా వస్తారా? మీరు లెఫ్టిస్ట్ అయిపోయారుగా. ఎప్పుడు అన్నీ కింద పడి వస్తుంటాం.
నేను ముష్టి అదవలతో బేవర్స్ అదవలతో మాట్లాడట్లా వాళ్ళ అనవసరంగా నా నేను గురించి ముష్టోళ్ళతోనే మాట్లాడతా హరిత గారు. జానీ కూడా ముష్టోడే, కాకపోతే కొంచెం బెటర్ ముష్టోడు దాని లోహిత్. అంటే ఆయన బంజారీస్ అడుక్కు దిగితే సారీ అడుక్కుంటే నేను అదేంటారు బోరమోడ్లు అడుక్కుంటున్నా. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కి మిమ్మల్ని ఎవరు రానిచ్చేది అసలు? ఇప్పుడు అంబానీ ప్రతిరూపం ఏమనుకుంటున్నాం చూస్తే ఎవరన్నా స్పేస్ లో మీరు ఫుల్ బలిసిన వాళ్ళంట ఫుల్ సౌండ్ పార్టీ అనగానే ఇవ మురిసిపోతుంటది, మురిసిపోయి లోపల మురిసిపోయి బయటికి ఏం చెప్తుంటారు అనుకున్నావు? రెక్కాడితే గానీ రెక్కాడితే గానీ అదే చెప్తా, నేనేం సౌండ్ పార్టీ కాదు, నేను రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాను. నేను రోజు జాబ్ చేసుకొని మరి రెక్కాడు నువ్వు ఏ రోజు ఆడియోగా ఏంటయ్యా రోజు ఎంత కష్టపడతాను నేను, నీకు తెలుసా? నేను స్పేస్ లో కాదు అడిగేది.